హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆనియన్ చికెన్ కర్రీ అండి. చాలా సింపుల్ ప్రాసెస్తో చాలా రుచిగా చేసుకోవచ్చు. ఎలాగో చూపిస్తాను. ఇక్కడ మనం వండుతుంది కేజీ చికెన్ అండి. ఒక గిన్నె పెట్టేసుకొని అందులో 2 గంటలు ఆయిల్ పోసుకోవాలి. అలాగే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలండి. ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి కూడా వేసుకొని వేగనివ్వాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ముందుగానే కట్ చేసుకొని దాన్ని డీప్ ఫ్రై చేసి దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అది వేగాక మనం ముందుగా ఒక పెద్ద ఆనియన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. ఒక 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న ఆనియన్ పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపి బాగా గ్రేవీ వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ కూడా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి. అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రెష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. నాకైతే చికెన్ అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. అలా ముక్కలకి అంత గ్రేవీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మీడియం మంట పైన మగ్గనిచ్చిన తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుందాము. ఇప్పుడు టమాటా ప్యూరీ పోసుకోవాలండి. ఒక 3 బాగా పండిన టమాటాలు తీసుకొని వాటిని ప్యూరీ చేసుకొని ఇప్పుడు పోసుకుందామండి. పోసుకున్న తర్వాత మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి. ఎవరి రుచి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే 3 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని అంత ఒకసారి బాగా కలుపుకున్నాను. తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు సన్న మంట పైన మగ్గనిచ్చుకుందామండి. మనం వేసిన టమాటా ప్యూరీతో మనకి ఇట్లా వాటర్ మొత్తం వస్తుంది. అది చాలా ఆ వాటర్తో ముక్క మంచిగా మగ్గి ఉడికిపోతుందండి, మెత్తగా అవుతుంది. ఇంకా మనకి ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు మన గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. మనం గార్నిష్ కోసము కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఆనియన్ చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి, రోటీలోకి, పూరీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. థ్యాంక్స్ ఫర్